హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నావు అని చూస్తున్నారా? ఏం లేదండి, మా అమ్మయ్య అయితే బయటికి వెళ్ళారు. ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చారు. అత్తయ్యకి మా అమ్మయ్యకి అయితే వాష్ చేయడానికి రాదు అంట. ఇంకా అందుకనే నాకు ఫిష్ వాష్ చేయడం అయితే మంచిగా వచ్చు, అలవాటు అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఫిష్ అంటే అమ్మ వాళ్ళది నాగార్జున సాగర్ కదా, ఎక్కువ ఫిషెస్ తినేవాళ్ళము. అమ్మ వాష్ చేస్తుంటే అండ్ నేను కూడా వాష్ చేసేదాన్ని. అందువల్ల నాకు బాగా అలవాటు అనమాట. అది వచ్చినప్పుడు ఇలా మంచి సరిగ్గా వాళ్ళు వాష్ ఇట్లా ఏం చెయ్యరు కదా, జస్ట్ ఇలా కట్ చేసి ఇస్తారు. నేను ఫిష్ మొత్తం ఇచ్చినా కూడా డైరెక్ట్ ఫిష్ కట్ చేసి నీట్గా ఇట్లా కడిగి చేస్తానన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా అమ్మ వాళ్ళని, అండ్ చేయడం కూడా అలవాటు అయిపోయింది. అందుకనే ఈజీగా వచ్చు అనమాట. నీట్గా కడుగుతాను, ఎలాంటి స్మెల్ కూడా రాదనమాట. నేను చెప్పిన టిప్స్ పాటించండి, ఫిష్ కడిగేటప్పుడు ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా నేను ఇలా అయితే కింద ఉప్పు పోసేసి, దొడ్డుప్పు అనమాట, దొడ్డుప్పు వాడితేనే బాగుంటుంది. దీనికి సన్నుప్పు వాడొద్దు. ఇలా దొడ్డుప్పుని సైడ్స్కి ఇలా ఏమైనా బ్లడ్ ఉన్నా కూడా సైడ్స్కి ఇలా గీకినామనుకోండి, ఏమైనా ఉన్నా పోయిద్ది, క్లీన్ అవుతుంది అనమాట. ఇలా ఒక్కొక్క ఫిష్ని అయితే ఇలా గీస్తున్నాను, చూస్తున్నారు కదా వీడియోలో. ఇంకా సమ్మర్లో ఇంకా విలేజ్ చెప్పినా కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అన్నీ అయిపోయి ఇంకా మా ఇంటికి అయితే వచ్చాను. ఇంకా పిల్లలు అయితే చూస్తున్నారు నేను ఎలా కడుగుతున్నాను, అందరు నించొని చూస్తున్నారు. మామయ్య అడుగుతున్నారు అనమాట, ఓకే కడుగు అంటే వచ్చా కడగడం అనేసి. వాళ్ళు సరిగా కొన్ని క్లీన్ కూడా చేసి ఇవ్వలేదన్నమాట. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, క్లీన్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఫిష్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మరీ చెప్తున్నాను, కొందరైతే వీడియో చూసి అలాగే వెళ్ళిపోతున్నారు. మీరు చేసే కామెంట్ వల్లనే కదండి నేను ముందుకు వెళ్ళగలను. ఇంకా అండ్ కొత్త న్యూ సబ్స్క్రైబర్స్కైనా చెప్పదలుచుకుంది ఏమంటే, మీకేమైనా ఇంకా రెసిపీస్ కావాలా, లేకపోతే ఈ విధంగా చెయ్యు అని ఒక ఛాలెంజెస్ ఇస్తే అని చాలా పాత వీడియోలో చెప్పాను. ఇప్పుడు కొత్త వీడియోలో కూడా చెప్తున్నాను. మీరు ఏమైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నేను ప్రతి ఒక్క దానికైతే ఖచ్చితంగా రీప్లై ఇస్తాను. ఛాలెంజెస్ వీడియో అయినా ఏదైనా చెయ్యొక్క అని మంచిగా పాజిటివ్గా మెసేజ్ పెడితే నేను కూడా పాజిటివ్గా రీప్లై ఇస్తాను. కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, నేను ప్రతి ఒక్క మెసేజ్కి రీప్లై అయితే తప్పకుండా ఇస్తాను. ఇంకా చూడండి, ఒక్కొక్క ఫిష్ని ఇలా కడిగి చేసేవరకే లేట్ అవుతుంది. ఇక్కడైతే తల వచ్చిందనమాట. తల నాకు నచ్చదు, అది కడగడానికి కూడా రాదు నాకు. అది నాకు తినబుద్ధి కాదు. అందుకనే మామయ్యకి చెప్పిన, మామయ్య ఇది వద్దు అంటే సరే పడేసేయు అన్నాడు. అది పడేసేసా. ఇంకొకటి అయితే పక్కకు పెట్టాను, ఒకటి పడేసి ఒకటి పక్కకు పెట్టాను. అవైతే నాకు వండడానికి రాదు అండ్ తినడానికి కూడా, అంటే తినేవాళ్ళు అంటే దాంట్లోనే బలము అదే టేస్ట్ ఉంటుందని కొందరు అంటారు. నాకైతే నచ్చదనమాట అది. అందుకనేసి ఇంకా అది పడేసి ఇంకా మిగతా అయితే చూడండి రుద్దుతున్నాను అనమాట. నాకైతే ఇది అప్రాక్సిమేట్లీ 1 అవర్ అయితే పట్టింది కడగడానికి. జస్ట్ గీకి నీట్గా అట్లా ఏం బ్లడ్ లేకుండా అంతా వాళ్ళు ఎక్కడిదక్కడ పెట్టిస్తారు కదా, వాళ్ళకి చేప పైన పొట్టు ఉంటుంది కదా, అది కూడా సరిగ్గా గీకలేదనమాట. ఇంకా నేను మళ్ళీ చూడండి బండకేసి ఎలా రాకుతున్నానో అలా చేస్తాను అనమాట. ఏమైనా ఉన్న గలీజ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఎవరైతే తెలియకుంటే ఇది ఫాలో అవ్వండి. అండ్ దొడ్డుప్పుతోనే కడగాలి. మరి చెప్తున్నా, సన్నుప్పుతో కడిగితే మాత్రం అది పోదు, ఆ స్మెల్ అనేది అలాగే పట్టుకుంటుంది. ఆ దొడ్డు చూడండి అన్నీ కడిగేసి అయిపోయినాయి కదా. ఇప్పుడైతే వాటర్ పోసుకొని ఫస్ట్ అయితే కింద క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని ఒక 10 టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలండి. మరి చెప్తున్నా, ఇలా రాకాం కదా నేలకి, ఇలా రాకినాక 10 టైమ్స్ అన్న క్లీన్ చేసుకుంటేనే ఆ బ్లడ్ అదంతా పోయిద్ది అనమాట. దానికి ఉన్నదంతా గలీజ్ పోయి నీట్గా అవుతుంది. ఇప్పుడైతే ఇంకా లెమన్ అయితే లెమన్ కోసం వెతుకుతున్నాను ఎక్కడ ఉందని. మా అల్లుడు అయితే తెచ్చిస్తున్నాడు లెమన్. ఇదే అండి టిప్పు, లాస్ట్లో అంతా కడిగాక ఒక లెమన్ పిండుకొని వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫిష్ అనేది స్మెల్లే రాదు. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ టిప్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీకు ఎలా అనిపించిందో ఈ టిప్ మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా అయితే చాలా టైమ్స్ అయితే కడిగాను అనమాట. ఎన్నిసార్లు కడిగితే అంత క్లీన్ అవుతుంది ఫిష్ కదా. తినేటప్పుడు ఈజీ అనమాట. ఇది పెద్ద తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. మనం చికెన్ మటన్ అనుకో తింటే హెవీ అయిపోయినట్టు అనిపిస్తుంది.
ఇదైతే తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. చాలా మంచిది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది అండ్ ఐస్కి కూడా చాలా మంచిది అనమాట ఫిష్. మా పెద్ద బాబు అయితే నాన్ వెజ్ తినడు ఇంట్లో, నేను మా హస్బెండ్ ఇంకా మా చిన్నోడే. ఇప్పుడు విలేజ్లో మా అల్లుళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా చేస్తామన్నమాట. ఈవినింగ్ అయితే ఫిష్ ఫ్రై చేద్దామని, ఈవినింగ్ ఇప్పుడైతే నేను కడిగేటప్పుడు అయితే 4 అయింది టైము. ఇంక ఈవినింగ్ చేద్దామనేసి కడిగేస్తున్నా అనమాట. మా చిన్న బాబుకి అయితే చాలా ఇష్టం ఫిష్. మెయిన్ ఫిష్ లవర్స్ ఎవరైనా ఉన్నారా, ఫిష్ అంటే ఎక్కువ తినేవాళ్ళు ఫిష్ ఎవరైనా ఉన్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మరీ చెప్తున్నాను. ఇంకేంటండి విశేషాలు, ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.